కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుబ్బమల్లన్న దేవాలయం ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తల్లి జన్మనిస్తే చెట్లు పునర్జన్మనిస్తుందనే సందేశాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఇంటి చుట్టూ ఎక్కువగా మొక్కలు పెంచితే స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఇతర ఉపయోగకరమైన మొక్కలను నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. మొక్కలు మన కుటుంబానికే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమంలో ప్రసిద్ధిగాంచినటువంటి దుబ్బమల్లన్న స్వామి టెంపుల్ ఆవరణలో ఈరోజు స్థానిక మా మున్సిపల్ పాలకవర్గం, దుబ్బమల్లన్న పాలకవర్గం మరియు స్థానిక కౌన్సిలర్లు, ఈరోజు మున్సిపల్ సిబ్బంది మరియు ప్రత్యేకత ఏంటంటే ఈ వనమహోత్సవంలో పాఠశాల పిల్లలు కూడా రావడం చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. ప్రతి ఇంటిలో ప్రతి కార్యక్రమంలో కూడా ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే మనకి ఇచ్చిందో ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమంలో మా మున్సిపల్తో పాటు